హాయ్ ఫ్రెండ్స్, మీ ఎదురుకున్న రెండు బౌల్స్లో అడుగునున్నటువంటి బౌళ్ళు బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ అనుకుందాం. పైన ఉన్నటువంటి బౌళ్ళు నా ఛానల్ వీడియోస్ చూస్తున్న ప్రేక్షక మహాశైలు అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా ఛానల్లోని వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్సమాంజలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ వేలాది మంది ప్రేక్షకులు ఎవరు కూడా నా వీడియోని లైక్ చేయటం కానీ, కామెంట్ పెట్టడం కానీ, సబ్స్క్రైబ్ చేయటం కానీ చేయట్లేదు. మీరు చేసే ఈ 3 పనుల వల్ల నా వీడియో ఎంత వైరల్ అవుతుందో తెలుసా మిత్రులారా? నా వీడియో మరొక 100 మందికి చూపించబడుతుంది, తద్వారా ఛానల్ పాపులర్ అవుతుంది. అప్పుడు నేను మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ మీకు ఇవ్వడానికి నాకు నైతిక బలం చేకూరుతుంది కదా మిత్రులారా. ఒక వీడియో తయారు చేయాలంటే ఎంత కష్టమో తెలుసా మిత్రులారా? ముందు ఒక ప్లేస్ ఐడెంటిఫై చేయాలి, అక్కడ పర్మిషన్ తీసుకోవాలి, కనీసం 2 వెళ్ళి అక్కడ షూట్ చేయాలి. 2-3 గంటలు చేసిన భాగాన్ని ఇంటికి వచ్చాక 10 నిమిషాలు నిండవి గల 2-3 భాగాలుగా ఎడిట్ చేయాలి. వాయిస్ ఓవర్ అంటే డబ్బింగ్ చెప్పాలి, టైటిల్స్ ఇవ్వాలి. ఇంత శ్రమ పడిన తర్వాత అప్పుడు అప్లోడ్ చేయాలి మిత్రులారా. అందుగురించే మీరు ఇక మీదట చూసే ఏ యూట్యూబ్లోనైనా ఏ వీడియోస్ అయినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి అని మిమ్మల్ని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సినిమా షూటింగ్లు జరిగే ఒక ప్రముఖ ప్రదేశానికి వెళ్దాం. అదే మరి లింగంపల్లి దగ్గర ఉన్నటువంటి అల్యూమినియం ఇండస్ట్రీస్. ఇది యాక్చువల్గా స్టూడియో కాదు, కానీ సినిమాలన్నీ కూడా ప్రతి సినిమా చాలా రోజు కూడా ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అందుగురించే సినిమా షూటింగ్లకి అడ్డా అని చెప్పొచ్చు అనమాట. రోజుకి 2-3 షూటింగ్లు ఇందులో జరుగుతూ ఉంటాయి. ఇది గచ్చిబౌలి నుంచి 15 నిమిషాల జర్నీలో లింగంపల్లి దగ్గర, లింగంపల్లికి ఊరు చివరి ఉందన్నమాట. ఇక్కడ నేను వెళ్ళే సమయానికి స్మార్ట్ శంకర్ 2 పోతినేని రామ్ గారి మూవీ షూటింగ్ జరుగుతుంది. దాన్ని కూడా మీకు మరొక ఎపిసోడ్లో చూపిస్తాను. ప్రస్తుతానికి ఈగల్ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ గారి ఇల్లు సెట్టు ఎలాగుంది, ఎక్కడ వేశారనే విషయాలు చూద్దాం. ఇదిగో ముందుగా మనకి పాక కనపడుతుంది కదా. ఈగల్ మూవీలో మనకి పాక గుర్తుపెట్టారా? ఇక్కడ ఇదిగో విలన్ను, అలాగే శ్రీనివాసరెడ్డి, అజయ్ ఘోష్లు ఇద్దరు కూడా ఇక్కడ మరి సంభాషణలు ఉంటాయి. ఆ పాక ముందు పడుకుని ఆ ఫైరింగ్ జరుగుతుంటే చూస్తూ ఉంటారు కదా, అదే ఆ పాక. అదిగో దూరంగా అదిగో రవితేజ గారి సెట్. ఇది యాక్చువల్గా అదిగో ఇది రవితేజ గారి మూవీలు ఇలాగుంటుంది. ఎదర ఎలివేషన్ మార్చారు. యాక్చువల్గా వెనకాల పర్మనెంట్గా అట్లాగా ఉంటుంది. దాన్ని ప్రతి సినిమాకి డైరెక్టర్స్ అనుకూలంగా ఆ ఫేస్ ఎదర మారుస్తూ ఉంటారనమాట. ఎలివేషన్ ఇదిగో పక్కన అమ్మవారు చూసారా రైట్స్ అన్ని. ఇదిగో ఈ విధంగా మరి ప్రతి సినిమాకి ఈ మోడల్, బిల్డింగ్ మోడల్ మారుస్తూ ఉంటారు. స్కెల్టన్ ఒకటి ఉంటూ పర్మనెంట్గా ఉండిపోతుంది. ప్రస్తుతం మరి మనం చూస్తున్నటువంటిది నితిన్ గారి మూవీ కోసం వేసినటువంటి సెట్ అది. లోపలికి అందుకే అలౌ చేయలేదు. అందుగురించి దూరం నుంచే, బయట నుంచే దాన్ని షూట్ చేయడం జరిగిందనమాట. నితిన్ గారిది రాబిన్ హుడ్ మూవీ జరుగుతుంది కదండి. యాక్చువల్గా ఇది చూడండి, ఇది రవితేజ గారి ఇల్లు. అది వెనకాల కొండలు కనపడుతున్నాయి మూవీలు, కానీ నిజానికి ఇక్కడ కొండలేమీ లేవండి అసలు. ఈ గేట్ దగ్గరే హీరోకి విలన్కి సంభాషణలు జరుగుతాయి. ఇదిగో శ్రీనివాసరెడ్డి గారు, అజయ్ ఘోష్ గారు టిఫిన్ చేస్తారు కదా హోటల్లో, ఆ సన్నివేశం అనమాట ఇది. ఇక్కడ మూవీలో చూస్తే వెనకాల కొండలు ఉన్నట్టు చూపించారు. నిజానికి ఇక్కడ కొండలు ఏమీ లేనే లేవు. అంతా కూడా ఖాళీ ప్రదేశం, చెట్లు అవి ఉన్నాయి అంతే అనమాట. మరి సినిమా మాయ అదే, ఉన్నది లేనట్టుగా చూపించేటటువంటి మాయ. నిజంగా ఆ సినీ కెమెరామెన్కి మరి ఆ టెక్నాలజీకి మనం హ్యాట్సాప్ చెప్పాలి. ఇదిగో ఇది ప్రస్తుతం నితిన్ గారి మూవీ కోసం వేసినటువంటి సెట్ ఇది. ఇక్కడ ప్రక్కనే ఉన్నటువంటి చిన్న బిల్డింగ్ ఉంది. ఆ ప్లేస్లో గతంలో రవితేజ గారి మూవీలో అమ్మవారు ఉండేవారు అనమాట. అదిగో అమ్మవారు అక్కడ పెట్టారు. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ మరి నితిన్ గారి కోసం వేసినటువంటి సెట్లో చిన్న రూమ్ లాగా కట్టారనమాట. పాడుపడినటువంటి రూమ్ ఇది. బహుశా ఇది అడవిలో ఒక హీరో గారి ఇల్లు కింద, డెన్ కింద ఏదైనా చూపిస్తారేమో చూద్దాం. మరి త్వరలోనే మరి వస్తుంది కదా మనకి. దానికోసం ఎంత తతంగం చూసుకోండి, ఎంత కష్టపడతారో మరి ఒక మూవీ కోసం, ఒక రియాలిటీ కోసం. నిజంగానే ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇవన్నీ కూడా సెట్టింగ్స్. ఇవి లోపల ఏమీ ఉండవు అసలు. బయట మనకి ఎదుర కనపడేది స్కెల్టన్ మాత్రమే. లోపల దానికి సంబంధించి మళ్ళీ వేరే సెట్ ఎక్కడో ఇంకో చోట ఉంటుందన్నమాట. ఇది సెట్టింగ్ వెనకాల. ఇప్పుడు మన ఎదురు నుంచి చూసిన సెట్టింగ్ వెనకాల భాగం పూర్తిగా రౌండ్ తిరిగి దీన్ని షూట్ చేయడం జరిగింది. చూసారు వెనకాల ఏమీ లేదు, నథింగ్ అనమాట. అలాగా
ఉంటుంది. ఇదిగో ఎదురు చూస్తే రాజభవనం లాగా ఉంది, వెనకాల చూస్తే నథింగ్, డొల్లంతా. దాని చుట్టూరు కూడా ఒక కోటలాగా చూసారా, ఈ ఐరన్ గ్రిల్స్ తోటి, మరి ఆ ఫ్రేమ్ సపోర్ట్ తోటి సిమెంట్ ట్రక్ అనుకుంటా బహుశా ఇది. దాని ఎదర మళ్ళా లోపల వేరే విధంగా వాళ్ళకి కావాల్సినట్టుగా డిజైన్ వేస్తారనుకోండి. చూడండి, ఇదంతా కూడా మరి నితిన్ శ్రీలీల కొత్త మూవీ కోసం ఇది తయారు చేసిన సెట్ అట. అందు గురించి లోపలికి వెళ్ళడానికి వీల్లేదండి, తీయద్దని చెప్పేసి అని అన్నారు. అందు గురించి బయట దూరం నుంచి షూట్ చేయడం జరిగిందనమాట. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా సుమా. ఎంచేతంటే ఇంకా చాలా ముందు చాలా ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు మీకోసం చూపిస్తాను. అందు గురించి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇది బయట ఉన్నటువంటి గ్రిల్. ఈ గ్రిల్ మనం ఈగల్ మూవీలో మనం చూసాం. ఈ గ్రిల్ మీద మరి ఇది కొంతమంది టెర్రరిస్టులు ఇది కూడా దాని మీద జంప్ చేసి హీరో గారి ఇంట్లోకి ఎంటర్ అవుతారు కదా. ఇదిగో టవర్ చూడండి, ఈ టవర్ను కూడా మనం హీరో గారి ఇదిగో చూడండి, ఇదే టవర్, లెఫ్ట్ సైడ్ ఉంది కదా టవర్, దాన్ని రూపు మార్చారు, పైన టవర్ మార్చారు. ప్రస్తుతం ఇదిగో టవర్ ఇంకొక సినిమా కోసం ఈ విధమైనటువంటి స్కెల్టన్ వేసి మార్చారు. అది బేస్ ఒకటే ఉంటుంది, పైన రూపురేఖలు మారుతున్నాయి అన్నమాట. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకమైనటువంటి కాన్సెప్ట్ తోటి దర్శకులు వస్తారు. మరి చూడండి ఎంత థ్రిల్లింగ్ ఉంటుందో సినిమా తీయటంలో కానీ మరి చూడటంలో మనకి ఇంకా ఎంతో ఆసక్తికరమైన అంశాలు ఇంకా ముందున్నాయి. అందు గురించి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మీకోసం మరి నేను ఈ లింగంపల్లిలో ఉన్నటువంటి ఈ ప్లేస్కి ప్రత్యేకంగా ఒక రోజున వెళ్ళడం జరిగింది. ఏదైనా సినిమాలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. మరి మీలో ఎంతమందికి ఉందో తెలియదు, కానీ నాకు చాలా ఇంట్రెస్ట్. అవకాశం వస్తే నటించాలని కూడా అనుకుంటాను, కానీ అవకాశం అంత రాదనుకోండి. అది నేను టీచర్గా ఉన్నప్పుడు కూడా మరి పిల్లలకి నటన మీద, డ్యాన్స్ మీద ప్రత్యేకంగా మరి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేవాడిని. ఇదిగో ఇది ఈ సెట్ కోసం వేసే కార్మికుల కోసం వంట అది చేస్తుంది కదా ముందు ఆవిడ. ఇదిగో ఈ షెడ్ కనపడడం చూసారా, ఆ షెడ్ ఇప్పుడు నేను లోపలికి ఎంటర్ అవుతున్న షెడ్ ఇదిగో ఇదే. సినిమాలో బయట నుంచి చూస్తే అంత ఆర్భాటంగా ఉంది. యాక్చువల్గా షెడ్ లోపలంతా కూడా మరి మెటీరియల్ అంతా అడ్డదిడ్డంగా వేసేసి ఉంది. ఇదిగో పాత మోటార్ సైకిళ్ళు. ఇదిగో ఈ షెడ్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు చూసారా, అది నితిన్ మూవీ కోసం మరుసటి రోజు నేను వెళ్ళిన మరుసటి రోజే వస్తారట. ఆయన కోసం ఆ సెట్ ప్రిపేర్ చేస్తున్నారు. అక్కడ చూస్తానికి అంతా గందరగోళం కింద ఉంది. మరి ఎంత మాయాజాలం చూడండి సినిమా అనేది. ఎప్పటికీ ఇదిగో మెటీరియల్ అంతా కూడా ఈ ప్లైవుడ్స్, ఐరన్ ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా సినిమా కోసం మరి ఎంత కష్టపడాలి, మరి వెనకాల ఎంతమంది కష్టం ఉంటే మనం ఆ 2.5 గంటల సినిమా చూస్తాం. అది చూడండి ఈ షెడ్ లోపల, ఆ షెడ్ లోపల ఇదిగో ఈ కుర్చీలు, దివానం కాట్లు అన్నీ, అంటే షూటింగ్ అయిపోయాక కొన్ని అక్కడ వదిలేస్తున్నారు. నేను చూసిన ఎపిసోడ్లో అమ్మవారిని ప్రక్కన పెట్టేసినట్టుగా ఇక్కడ కూడా మెటీరియల్ ఇవన్నీ కూడా రా మెటీరియల్. ఇవి వారికి కావలసిన విధంగా ఈ ప్రాపర్టీని తయారు చేయడానికి ఈ ఐరన్ ఫ్రేమ్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకున్నారనమాట. యాక్చువల్గా ఇది స్టూడియో కాదు, అల్యూమినియం అనేది ఒక ఇండస్ట్రీ, లోపల ఫ్యాక్టరీ వర్క్ జరుగుతుంది. కానీ ప్లేస్ ఎక్కువ ఉండటం వల్ల కొంత భాగాన్ని ఈ షూటింగ్లకి ఇచ్చారనమాట. మరి దానివల్ల కూడా వారికి ఇన్కమ్ వస్తుంది కదా, అందు గురించి మరి ఇచ్చినట్టుకున్నారు. అందు గురించే నేను వెళ్ళిన రోజుని 2 షూటింగ్లు జరుగుతున్నాయి. ఒకటి పోతినేని రామగారు జరుగుతుంది, ఇంకొకటి ఏమో చిన్న యాక్టర్స్ తోటి ఒక షూటింగ్ జరుగుతుందన్నమాట. అక్కడ మరి ప్రత్యేకంగా ఇలాగా యూట్యూబ్ కోసం నేను షూట్ చేస్తాకు వచ్చానంటే అతి కష్టం మీద లోపలికి రానిచ్చారు. సరదాగా ఇంట్రెస్ట్ కొద్దీ, నాకున్నటువంటి ఇంట్రెస్ట్ కొద్దీ మరి ఎలాగ ఈ సినిమా వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏ వర్క్ జరుగుతుంది, ఎలా చేస్తారు ఏమిటి అనేది వాళ్ళ యొక్క కష్టాన్ని మీకు చూపించడం కోసం ఒక ప్రయత్నం చూశారు. ఈ బోర్డు ఇది క్లూస్ బోర్డు. ఈగల్ మూవీలో మరి అనుపమ పరమేశ్వరన్ క్లూస్ బోర్డును వాడుతుంది. ఆ బోర్డు ఇంకా అక్కడ అలాగే ఉంది. ఇంకా ఇతర మూవీస్లో కూడా చేసినట్టు మరి ఒక కొత్త వీడియోతో త్వరలో మేము ముందుంటాను. బాయ్ బాయ్. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా, కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా, అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.